ఒకే స్థలాన్ని అనేక మందికి విక్రయించడం, నకిలీ పత్రాలతో భూ ఆక్రమణలు చేయడం, సరిహద్దు వివాదాలు, తప్పుడు ఒప్పందాలు ఇలా అనేక రకాల భూ సంబంధిత సమస్యలకు చెక్ పెడుతున్నారు విశాఖ పోలీసులు. భూ కబ్జాలు, నకిలీ పత్రాలు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్న వారి ఆట కట్టించడానికి నిర్వహించిన ప్రత్యేక స్పందన కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 21 పోలీస్ స్టేషన్లలో చేపట్టిన ఈ కార్యక్రమానికి 191 ఫిర్యాదులు వచ్చాయి. భూ తగాదాలు, వివాదాల కారణంగా నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. ఇటీవల జరిగిన వరుస ఘటనలకు భూ తగాదాలు కారణమని పోలీసులు గుర్తించారు. దీంతో భూ వివాదాలకు చెక్ పెట్టడం ద్వారా బాధితులకు న్యాయం చేయడంతో పాటు నేరాలను నియంత్రించవచ్చని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ భావించారు. ఇందుకోసం కేవలం భూ వివాదాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ సిపి నుంచి ఏసీపీల వరకు ఒక్కో ఉన్నతాధికారికి ఒక్కో స్టేషన్ బాధ్యతలు అప్పగించారు. వారితో బుధవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపి ఆదేశాల మేరకు అధికారులు ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు స్వీకరించారు. పిఎంపాలెం స్టేషన్లో జాయింట్ సిపి ఫకీరప్ప, భీమిలిలో డీసీపీ మణికంఠ, దువ్వాడలో డీసీపీ సత్యబాబు, ఆరిలోవలో క్రైమ్ డీసీపీ వెంకటరత్నం ఇలా ఒక్కో స్టేషన్లో ఒక్కో ఉన్నతాధికారి ప్రతి ఫిర్యాదుదారుడితో స్వయంగా మాట్లాడారు. వారి సమస్యను తెలుసుకుని ఫిర్యాదు స్వీకరించారు. చట్టపరంగా వాటిపై చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదులలో ఎక్కువ భాగం ఒకే స్థలాన్ని అనేక మందికి విక్రయించడం, నకిలీ పత్రాలతో భూములను ఆక్రమించడం, భూమి లీజులను పొడిగించకపోవడం, తప్పుడు ఒప్పందాలు, ప్రభుత్వ ప్రైవేటు భూసేకరణలు ఇలా పలు అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఎక్కడైతే ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఆ ఫిర్యాదుల్ని చట్టపరంగా ఏ విధంగా డిస్పోజ్ చేయాలో ఆ విధంగా డిస్పోజ్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటి మీద ఏదన్నా క్రిమినల్ కంటెన్షన్స్ ఏమన్నా ఉన్నట్లయితే దాని ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటాము. ఈ ఫిర్యాదులపై వెంటనే విచారణ చేపట్టాలని సిపి రవిశంకర్ ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు బాధితులకు న్యాయం చేయడంతో పాటు భూ కబ్జాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయడంతో పాటు నగర బహిష్కరణకు సిఫార్సు చేయాలని నిర్ణయించారు. ఇలాంటి వారికి సహకరించే ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు, ఇతర రిటైర్డ్ ఉద్యోగులపైన చట్ట ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు విశాఖ పోలీసులు.